సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. కొందరికి చూసుంటాము 3-4 అబార్షన్స్ అవుతుంటాయి. కన్సీవ్ అవుతారు, అబార్ట్ అవుతారు, కన్సీవ్ అవుతారు, అబార్ట్ అవుతారు. వీళ్ళకి DNA డ్యామేజెస్. అంటే దీనికి కారణం ఫీమేల్ కాదు, మేల్. ఈ మేల్ ఇన్ఫెర్టిలిటీ అనేది ఫస్ట్ మనకి ఎలా తెలుస్తుంది? దీనికంటూ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? యూజువలీ ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు కాకపోవడం అనే కాన్సెప్ట్ తీసుకుంటే 40% ఫీమేల్స్ రీజన్, 35% ఆర్ మేల్స్ రీజన్. బట్ నవ్ డేస్ మేల్ ఫర్టిలిటీ అనేది చాలా పెరుగుతుంది. మేల్ ఇన్ఫెర్టిలిటీకి ప్రైమరీ రీజన్ అంటే ఏం చెప్తారు? మొబైల్ క్యారింగ్, ఆల్కహాల్, స్మోకింగ్. యూజువల్ గుడ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళు కూడా, బట్ వాట్ ఐఎమ్ స్పీకింగ్ లైఫ్ స్టైల్ ఇస్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. పెళ్ళయ్యాక చాలా కాలం అవుతూ ఉంటుంది, కానీ ప్రెగ్నెంట్ అవ్వట్లేదు మా వైఫ్ అని చెప్పేసి చాలామంది మేల్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. బట్ దాంట్లో మ్యాక్సిమం రీజన్ మేల్ సైడ్ నుంచి కూడా ఉంటుందని చెప్పేసి డాక్టర్స్ అంటూ ఉన్నారు. ముఖ్యంగా మేల్ ఇన్ఫెర్టిలిటీ అనేది ఇప్పుడు సమాజంలో బాగా పెరిగిపోతున్న విషయం. దీని గురించి ప్రతి ఒక్కరూ కూడా కన్సర్న్ తీసుకోవాల్సిన టైం ఇది. అయితే వీటి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, మనం దీనికి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయబోతున్నారు డాక్టర్ లతా పోతుగంటి, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ మెడిస్టార్ హాస్పిటల్. మ్యామ్తో మాట్లాడి చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం. చివరి వరకు ఎపిసోడ్ చూడండి. హాయ్ మ్యామ్. హాయ్ అండి. సో ఈ మేల్ ఇన్ఫెర్టిలిటీ అనేది ఫస్ట్ మనకి ఎలా తెలుస్తుంది? దీనికంటూ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? ఎందుకంటే రెగ్యులర్గా ముందు లేడీస్ని అంటే రాంగ్గా చూపించేస్తుంటారు సొసైటీ పరంగా. బట్ అది మేల్ అని ఎప్పుడు తెలుస్తుంది? ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అవ్వాలి? యూజువలీ ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు కాకపోవడం అనే కాన్సెప్ట్ తీసుకుంటే 40% ఫీమేల్స్ రీజన్, 35% ఆర్ మేల్స్ రీజన్. బట్ నవ్ డేస్ మేల్ ఫర్టిలిటీ అనేది చాలా పెరుగుతుంది. ఇది వరకుతో పోలిస్తే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ రైట్ నౌ. సో యూజువల్గా మేల్ సిమ్టమ్స్తో వచ్చే మేల్స్ కొంచెం తక్కువగానే ఉంటారు. కంపారిటివ్లీ వి స్పీక్ ఓన్లీ 20% ఉంటారు. వాళ్ళే సిమ్టమ్స్తో వస్తారు. వీ కెన్ డయాగ్నోస్ ఈజీలీ. బట్ కపుల్గా రావడం ఎక్కువ. మాకు పిల్లలు అవ్వట్లేదు, జనరలైజ్డ్. సో మాకు పిల్లలు అవ్వట్లేదు. సో ఆ పాయింట్లో ఫీమేల్కి ఎలాగైతే మనం టెస్ట్ చేస్తామో మేల్కి కూడా ఒక పర్టికులర్ ప్రోటోకాల్ ఉంటుంది, దాన్ని టెస్ట్ చేస్తాం. ఆ పాయింట్లో వీ ఐడెంటిఫై స్పర్మ్ అనాలిసిస్లో ఏదైనా ఉండొచ్చు, మొటిలిటీ ఫ్యాక్టర్ ఉండొచ్చు, కౌంట్ ఉండొచ్చు, ఎనీథింగ్. సో ఆ పాయింట్స్ ఐడెంటిఫై చేస్తాం. అలాగే వీ ఓపెన్లీ టాక్ టు దెమ్. See, reproductive life is not the one which can be easily discussed or shared. ఫ్రెండ్స్తో కానీ కొలీగ్స్తో కానీ షేర్ చేసుకోరు యూజువల్గా. సో అలాంటి ఫ్యాక్టర్స్ కూడా కొన్ని ఉంటాయి, రిప్రొడక్టివ్ లైఫ్కి రిలేటెడ్ ఫ్యాక్టర్స్ కూడా. సో ఎరెక్షన్ డిఫెక్ట్స్ కానీ, ఎజాకులేషన్ డిఫెక్ట్స్ కానీ ఉంటాయి. సో ఆ పాయింట్ వీ టాక్ టు దెమ్, వీ కౌన్సిల్ ప్రాపర్లీ. సో వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. సో పాయింట్ అనేది ఐడెంటిఫై అవుతుంది. ఐడెంటిఫై అయిన దగ్గర నుంచి దెన్ విల్ స్టార్ట్ ద ట్రీట్మెంట్. వీళ్ళు ముఖ్యంగా లైఫ్ స్టైల్లో చేంజెస్ కారణంగా ఎలా జరుగుతుంటుందా? జెనెటికల్గానే ఎలా ఏమైనా చిన్న చిన్న చేంజెస్ ఉంటాయా? మెయిన్ మేల్ ఇన్ఫెర్టిలిటీకి ప్రైమరీ రీజన్ అంటే ఏం చెప్తారు? రైట్ నౌ ప్రైమరీ రీజన్ ఈజ్ లైఫ్ స్టైల్. మీరు అడిగినట్టు జెనెటిక్ ఈజ్ ఆల్సో పాసిబుల్. జెనెటిక్ రీజన్స్ కూడా ఉంటాయి యాక్చువల్గా. సో మేము టెస్ట్ చేసేటప్పుడు కూడా వీ ఎవాల్యుయేట్ ఎవ్రీథింగ్. సో జెనెటికల్గా DNA ఫ్రాగ్మెంటేషన్ అన్నీ చూస్తాం యాక్చువల్గా. సో మోస్ట్లీ లైఫ్ స్టైల్, మొబైల్ క్యారింగ్, లైఫ్ స్టైల్, ఆల్కహాల్, స్మోకింగ్, అదర్ హ్యాబిట్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్, మెయిన్ రీజన్ అయితే ఇదే. సో లైఫ్ స్టైల్ అనే వరకు మనం ఏమనుకుంటాం, యూజువలీ హై ప్రోటీన్ డైట్, యూజువల్ గుడ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళు కూడా హై ప్రోటీన్ డైట్, లెస్ కార్బ్, లెస్ ఫ్యాట్స్ విత్ మినిమల్ ఫిజికల్ యాక్టివిటీ అలా అనుకుంటారు. బట్ వాట్ ఐఎమ్ స్పీకింగ్ లైఫ్ స్టైల్ ఇస్ బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్. అంటే ఎక్సర్సైజ్కి, మనం తీసుకునే ఫుడ్కి, మనం తీసుకునే క్యాలరీస్కి బ్యాలెన్స్డ్ రేషియో, కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్, బ్యాలెన్స్డ్ రేషియో అలా తీసుకోవడం లైఫ్ స్టైల్. అలా కాకుండా ఇప్పుడు సపోజ్ వీ డూ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో వీ థింక్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈజ్ గుడ్. ఇట్ మైట్ నాట్ బీ గుడ్ ఫర్ సమ్ పీపుల్. సో అది కూడా రిలేట్ అవుతుంది. సో పీపుల్ హూ ఆర్ ఫీలింగ్ హెల్దీ ఆల్సో, లైక్ వాళ్ళ హైట్కి, వాళ్ళ వెయిట్కి, వాళ్ళకున్న లైఫ్ స్టైల్, ఐ మీన్ వర్క్ అవర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, లైఫ్ స్టైల్ డిఫర్స్. సో డెఫినెట్లీ లైఫ్ స్టైల్ అనుకోవాలి. జెనెటిక్ కండిషన్స్ కూడా ఉంటాయి, బట్ దే ఆర్ లెస్ కంపారిటివ్లీ. జెనెటిక్ కండిషన్స్ మోస్ట్లీ నవ్ డేస్ వీఆర్ సీయింగ్ లైఫ్ స్టైల్స్, మొబైల్ యూసేజ్, ఇన్అడిక్వేట్ స్లీప్, అది కూడా ఉంటుంది. ఇన్అడిక్వేట్ స్లీప్ ప్యాటర్న్ పోవడం కూడా దానికి ఇన్ఫెర్టిలిటీకి చాలా. మనకేంటంటే మేల్ ఫర్టిలిటీలో రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అని అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఇన్ఫ్లమేషన్. ఇప్పుడు బాగా చూస్తున్నాం యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ జ్యూసెస్ అట్లా చూస్తాం కదా. ఇన్ఫ్లమేషన్, వై ఇన్ఫ్లమేషన్ ఇస్ కమింగ్? డెఫినెట్లీ మనం స్లీప్, మనం తీసుకునే ఫుడ్,
ఏ టైంకి తీసుకుంటున్నాం, ఎంత తీసుకుంటున్నాం, దానివల్ల మన బాడీలో ఒక చిన్న చైన్ యాక్టివేట్ అవుతుంది, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్. అవి మెల్లిమెల్లిగా ఎవ్రీథింగ్ ఇట్ డ్యామేజెస్. డిఎన్ఏ దగ్గర నుంచి డ్యామేజ్ చేసుకుంటాం. ఇక్కడ ఓన్లీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ కాదు, కొందరికి చూసుంటాము 3-4 అబార్షన్స్ అవుతుంటాయి, కన్సీవ్ అవుతారు, అబార్ట్ అవుతుంది, కన్సీవ్ అవుతారు, అబార్ట్ అవుతుంది. వీళ్ళకి డిఎన్ఏ డ్యామేజెస్. అంటే దీనికి కారణం ఫీమేల్ కాదు, మేల్. బోత్ ఓకే. డిఎన్ఏ డ్యామేజ్ కెన్ హ్యాపెన్ ఇన్ ఎనీ వన్, ఓకే. మేల్ అండ్ ఫీమేల్. ఫీమేల్లో కూడా ఇది పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. అబార్షన్ అవుతుంది అంటే నోవేర్ ఫీమేల్ అలోన్ ఇస్ రీజన్. ఓకే. ఒక అబార్షన్ ఇప్పుడు ఒక అబార్షన్కి యూజువల్లీ అంతగా మనం ఎవాల్యుయేట్ చేయం, ఇట్ క్యాన్ హ్యాపెన్ అని అనుకుంటాం. బట్ 2-3 అవుతున్నప్పుడు వీ హ్యావ్ అ డౌట్, సమ్వేర్ దర్ ఇస్ అ ప్రాబ్లమ్. సో వీ ఎవాల్యుయేట్ ఫీమేల్, సైమల్టేనియస్లీ వీ ఎవాల్యుయేట్ మేల్ ఆల్సో. సో మేల్ కూడా రెస్పాన్సిబుల్ అవుతారు. డిఎన్ఏ బ్రేకేజెస్ ఉండి ఏదైనా గుడ్ స్పర్మ్ రాలేదనుకోండి, డెఫినెట్లీ దట్ బేబీ వోంట్ స్టే, ఇట్ విల్ అబార్ట్. సో అది కూడా రీజన్ ఉంటుంది. సో ఇన్ఫర్టిలిటీ అని కాదు, రికరెంట్ అబార్షన్స్ కానీ, లేదు అంటే అనామిలిస్ బేబీస్ పుడుతుంటారు. అనామిల్ అంటే అవయవ లోపాలు ఉన్నాయి, హార్ట్ బీట్ వచ్చింది పోయింది, లేదంటే బ్రెయిన్ డెవలప్మెంట్ రాలేదు, అబార్ట్ చేసుకుని. సేమ్ రీజన్, మేల్ ఈక్వలీ రెస్పాన్సిబుల్, ఫీమేల్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్. బికాస్ ఒక బేబీ ఫామ్ అవ్వాలంటే ఒక ఎగ్, ఒక స్పర్మ్ ఈక్వలీ రెస్పాన్సిబుల్. సో ఎనీవేర్ ఇట్ కెన్ హ్యాపెన్, ఈవెన్ ఇన్ మేల్ ఆల్సో. సో మ్యామ్, నా డౌట్ ఇప్పుడు ఇందులో మేల్ ఇన్ఫెర్టైల్ అని తెలిసాక మనం రివర్స్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. యా అది ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంటాయి? మాక్సిమం పాసిబుల్ ఉంటుందండి. వెరీ ఫ్యూ కండిషన్స్ ఆర్ దేర్ వేర్ లైక్ 20-30% వి డైరెక్ట్లీ టెల్ యూ నీడ్ టు గో ఫర్ ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ అనే దానికి చెప్తాము. బట్ మిగిలిన కండిషన్స్ కొన్ని రివర్సిబుల్ ఉంటాయి. సో వారికోసిల్స్, చిన్న చిన్న సర్జరీస్ కొన్ని పడతాయి. కొన్ని ఏంటంటే డైట్, లైఫ్ స్టైల్ చేంజెస్, కొందరికి ఆల్కహాల్, స్మోకింగ్, దే ఫీల్ లైక్ వీ డూ ఇట్ అకేషనలీ, బట్ ఈవెన్ దాట్ ఆల్సో మైట్ ఇంపాక్ట్ దట్ ఆల్సో. సో అవి రెడ్యూస్ చేయమని చెప్తాము. బట్ ద థింగ్, ఒక ఫీమేల్లో ఒక ఎగ్ ఎవ్రీ మంత్ జనరేట్ అవుతుంది. మేల్కి స్పర్మ్ అనేది మళ్ళీ ఫ్రెష్గా తయారవ్వాలి విత్ గుడ్ థింగ్ అంటే ఇట్ విల్ ఆల్మోస్ట్ టేక్ 72-90 days. ఓకే. సో ఒక లైఫ్ స్టైల్ చేంజ్ హాఫ్ అన్ ఇయర్. 1/4 ఇయర్, 90 days దగ్గర. సో ఈ రోజు స్టార్ట్ చేస్తే ఈ రోజు ఎఫెక్ట్ మీకు 90 days తర్వాత కనిపిస్తుంది, 72-90 days. సో ఇట్స్ అ బిట్ లెందీ ప్రాసెస్, బట్ డెఫినెట్లీ ఆర్ రివర్సిబుల్ విత్ లైఫ్ స్టైల్ కావచ్చు. కొన్ని మెడికేషన్స్ కూడా పెడతాం యాక్చువల్లీ. సో మెడికేషన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ దట్ మ్యాటర్స్. వెరీ ఫ్యూ ఆర్ ఇర్రివర్సిబుల్. అట్ దాట్ పాయింట్ వీ ట్రై ఐవీఎఫ్ పాసిబుల్ అయ్యే వాళ్ళు ఉంటారు. లేదు అంటే అసలు స్పర్మ్సే లేని వాళ్ళకు కూడా టెస్టిక్యులర్ బయాప్సీలో 1-2 స్పర్మ్స్ వచ్చిన వాటిని ఇక్సీ ద్వారా కన్సీవ్ చేయడం. ఇక్సీ అంటే ఎగ్లోకి డైరెక్ట్గా స్పర్మ్ని ఇంజెక్ట్ చేయటం. సో అలా చేసి కన్సీవ్ అయ్యేలాగా చేయటం. సో న్యూవర్ టెక్నిక్స్ ఆర్ అవైలబుల్. మ్యామ్, మ్యాక్సిమం లైఫ్ స్టైల్ రీజన్స్ అనేవి చెప్తా ఉన్నారు కదా, అదర్ దెన్ లైఫ్ స్టైల్ ఇంకేం రీజన్స్ ఎఫెక్ట్ చేస్తాయి ఇన్ఫెర్టైల్ మ్యాన్లో? మోస్ట్లీ జెనెటిక్. మీరు అప్పుడు మనం మాట్లాడుకుంటే జెనెటిక్ కండిషన్స్, క్రిప్టార్కిటిజం కానీ, టెస్టిస్లో కొన్ని డిసెండ్ అవ్వవు, వారికోసిల్స్ కానీ, అలాంటివి కొన్ని ఎఫెక్ట్ అవుతాయి. దాట్ కమ్స్ అగైన్ జెనెటిక్ అనాలిసిస్. వాళ్ళకి జెనెటిక్ టెస్ట్ చేసుకుంటాము, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, కొన్ని అల్ట్రాసౌండ్స్ అవుతాయి. సో వాటి బట్టి కొన్ని బయాప్సీస్ చేసుకోవాల్సి వస్తుంది, వాటి బట్టి వి డిసైడ్. అండ్ కొంతమందికి పిల్లలు లేట్గా పుట్టారు అంటూ ఉంటారు, అవును. లైక్ ఆఫ్టర్ 10 years ఆఫ్ మ్యారేజ్, 15 years ఆఫ్ మ్యారేజ్. బట్ జెన్యున్ గానే వాళ్ళు అవును. ఇది అవుతుంటారు కదా. ఓకే. అందులో మెన్ సైడ్ నుంచి తప్పు ఉంటే ఏమేమి తప్పు ఉంటాయి? సేమ్ అండి. ఇప్పుడు లేట్గా పుట్టారు అంటే వెన్ యూఆర్ రియలీ ట్రయింగ్ వన్ పాయింట్, ఒక 5 years వరకు మీరు ట్రై చేస్తున్నప్పుడు యూ విల్ నాట్ టేక్ దిస్ లైఫ్ స్టైల్ ఇన్ టు కన్సిడరేషన్. యూ విల్ బి బిజీ విత్ యువర్ వర్క్, యువర్ సెటిల్మెంట్స్, కెరియర్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ వన్ పాయింట్ యూ రియలైజ్, యూ స్టార్ట్ డూయింగ్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఏదైనా కానీ, దట్ ఈస్ వాట్ డాక్టర్స్ హ్యావ్ టోల్డ్ యూ 5 years earlier. So now you do it, you'll get conceived. There is no point అంటే ఇప్పుడు నేను ఐవీఎఫ్ ఫెయిల్ అయింది, నేను ఇంకా కన్సీవే అవ్వలేను అన్న వాళ్ళు కూడా న్యాచురల్గా కన్సీవ్ అవుతారు. ఓకే. ఇట్స్ పాసిబుల్ ఇన్ ఫ్యూ కేసెస్. ద థింగ్ ఈజ్, రివర్స్ ఇంజనీరింగ్ ఏమైనా ఉంటుందా? అలా ఏం ఉండదు. ద థింగ్ ఈజ్, పాయింట్ ఎప్పుడైతే డాక్టర్ చెప్పారో ఆ పాయింట్ మీరు అప్పుడు అండర్స్టాండ్ చేసుకోకపోయినా, బికాస్ ఆఫ్ సమ్ యువర్ ఏజ్ ఫ్యాక్టర్స్ ఆర్ రిలేషన్, సమ్ పాయింట్ యూ విల్ గెట్ ఇన్ టు దట్. ఐ హావ్ సీన్ వన్ పేషెంట్, కరెక్ట్గా వెళ్ళాలి. షీ వాజ్ అరౌండ్ ఐవీఎఫ్కి ఏదో 32 yearsకి ఐవీఎఫ్కి వెళ్ళారు, 35 yearsకి స్పాంటేనియస్ కన్సెప్షన్ అని అన్నారు. థింగ్ అప్పుడు తను 90 kgs ఉండింది. ఓకే. She was 70, they're 35. She conceived. The thing is, everything is not about medicine. There is something we have to do ourselves also. అంటే పేషెంట్స్ కూడా వాళ్ళు చేయాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఏని కానీ. యూజువల్గా చెప్పినప్పుడు ఆ పాయింట్లో ఏమన్నా యంగ్ ఏజ్ లైక్ 28-30 is good age, no? They feel like why people who are chubby and fat, they are not conceiving, they're having kids now. What's the point now? When age proceeds, you realize it, you understand.
దెన్ కొందరు తగ్గుతారు వాళ్ళు న్యాచురల్గా. సో దే విల్ టెల్ యూ, మీరు చాలా వినే ఉంటారు, ఐవీఎఫ్ ఫెయిల్ అయింది కానీ నేను తర్వాత న్యాచురల్గా కన్సీవ్ అయ్యాను అని అంటారు. దట్ ఈస్ ద రీజన్. అండ్ ఇంకొక కేస్ స్టడీ మ్యామ్, కొంతమంది ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల లేదంటే అదే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం 30-35 వరకు కూడా పిల్లలు వద్దనుకొని ఒక 40 వచ్చాక ఓకే వీఆర్ రైట్ నౌ ఫైనాన్షియల్లీ వెల్, అండ్ ఇప్పుడు మా ఇద్దరికి ఇంకొక తోడు కావాలి అని ఒక ఈ ఎమోషనల్ లైఫ్లో ఆ ఏజ్ నుంచి మొదలు పెడితే అప్పుడు మెన్లో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, అప్పుడు కుదురుతుందా, పాసిబిలిటీస్ ఎలా ఉంటాయి? సేమ్ థింగ్, మనం ఎలాగైతే ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూసుకుంటున్నామో ఐ ఆర్జ్ దెమ్ టు సీ యువర్ హెల్త్ స్టెబిలిటీ. ఓకే. Definitely. See, your health is not the same as 30 to 40. If you're not following some strict things and all. If you're really planning after నేను సెటిల్మెంట్ తర్వాతనే నేను చేసుకుంటానంటే స్ట్రిక్ట్ డయట్ అండ్ స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్, బాడీలో చేంజ్ కనిపించకూడదు. అలాంటి టైంలో యూ క్యాన్ టేక్ ద డెసిషన్. లేదు అంటే 40 years డెఫినెట్లీ యుల్ హ్యావ్ ఆల్ చేంజెస్. యూర్ డంప్డ్ విత్ స్ట్రెస్. నేను ఏది తినను బయట, నేను హెల్దీ ఇంట్లో ఫుడ్ తింటాను, ఐ హ్యావ్ అడిక్వేట్ స్లీప్, నేను 9 to 5 జాబ్ చేస్తాను అనే మెన్కి కూడా దే విల్ హ్యావ్ అబ్నార్మల్ థింగ్స్. వై? స్ట్రెస్, జాబ్ ఇండ్యూస్ స్ట్రెస్ or some financial or family stress. Stress factor is 40%. మోస్ట్లీ మెన్కి కొంచెం స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. సో ఆ పాయింట్లో యు ఆర్ 30 to 40 యూఆర్ ఇన్ అ స్ట్రెస్ఫుల్ పీరియడ్, వీ కాంట్ ఎక్స్పెక్ట్ యువర్ పారామీటర్స్ టు బి నార్మల్. వండర్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆల్మోస్ట్ చాలా డౌట్స్ని క్లియర్ చేశారు. అండ్ డెఫినెట్లీ ముఖ్యంగా మెన్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా చాలా ఉన్నాయి. హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి ఇయర్తో అంటే ఏజ్తో సంబంధం లేదు, మనం హెల్తీగా ఉన్నంతకాలం వీ కెన్ బి ఫెటైల్. సో దానికి సంబంధించి మీకు ఇంకా ఎన్ని డౌట్స్ ఉన్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు, మెడిస్టార్ హాస్పిటల్కి మీరు మ్యామ్తో టచ్లోకి వెళ్ళొచ్చు. సో యూ కెన్ టేక్ రైట్ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్. సో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.